ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై 1వ తారీఖు నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశిగా చెప్పబడుతోంది. కుంభరాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థమందు ఉన్నటువంటి రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు, రాజ్యమందు ఉన్నటువంటి కేతువు, వ్యయస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఈ నెల పంచమ రవి కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. జూలై 15 తర్వాత రవి 6వ స్థానంలోకి మార్పు చాలా గొప్ప విశేషమనే చెప్పాలి. జూలై 20వ తారీఖు నుంచి 7వ స్థానంలో కుజుని యొక్క స్థితి కొంత పని ఒత్తిడి పెరిగి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఛాలెంజ్గా తీసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. కుజ శనులు షష్టాష్టక స్థితి, జన్మస్థానం మీద పూర్తిగా కుజుని యొక్క ప్రభావం ఉండడం వల్ల ఓవర్లోడ్ అవ్వచ్చు. పని వల్ల ఒత్తిడి ఎక్కువ గురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. అదేవిధంగా మీ యొక్క సమర్థతకి కూడా గుర్తింపు లభిస్తుంది. కానీ మిమ్మల్ని మీరే ఎక్స్పోజ్ చేసుకోవాల్సినటువంటి సమయం. అడగందే అమ్మైనా పెట్టదనేటువంటి శాస్త్రవచనం. మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా. అంటే నా అవసరాన్ని తెలుసుకుని వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు కదా అని మీరు అనుకోవద్దు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఎందులోనైనా సరే సొంత డబ్బా కట్టుకుంటున్నారని కాకుండా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ధనపరమైనటువంటి విషయాలు కలిసి వస్తాయి. ఆలోచనల్ని ప్రతి విషయం అయితే కుజుడు వ్యయస్థానంలో ఉండడం, శనైశ్వరుడు వ్యయస్థానంలో ఉండడం, 2వ స్థానం మీద శనైశ్వరుడు దృష్టి పడడం, వాక్ విషయంలో అదుపు లేకపోతే, దానికి తోడు 20వ తారీఖు నుంచి వాక్స్థానం ముందు కుజుని యొక్క దృష్టి కూడా 8వ దృష్టితో వాక్స్థానాన్ని కుజుడు చూడడం, లాభమందు ఉన్నటువంటి వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు కూడా వాక్స్థానాన్ని చూడడం, ఇద్దరి యొక్క దృష్టి వాక్కు మీద వాక్స్థానం ముందు పడడం వల్ల, ధనస్థానంలో పడడం వల్ల, వాక్స్థానంలో పడడం వల్ల, కుటుంబ స్థానం మీద ఉండడం వల్ల కొంత తగ్గి ఉండవలసినటువంటి పరిస్థితి. జాగ్రత్తగా ఉండకపోతే మీ రామాన్న ఎదుటి వ్యక్తులకి తప్పుగానే అర్థమవుతుంది. మీరు పనిచేసేటువంటి కార్యాలయంలో కానీ, లేదా వ్యాపార క్రయ విక్రయాల వాళ్ళు అయితే అనవసరంగా ఏదో మాట ఇచ్చావు, ఎందుకు అలా మాట్లాడుతున్నాను ఉత్తినే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు అకారణంగా నిందించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ఎదుర్కోవాలి అంటే ఒక ప్రీప్లాన్డ్గా వాళ్ళు 10 మాటలు చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు అనుకూలంగా చెప్పినట్టుగా సామాన్యంగా తక్కువ మాట్లాడితే మంచిది. మీ యొక్క రహస్యాలను బయటికి వెల్లడి చేయకండి. ఎందువల్లంటే 2వ స్థానం మనస్సు గాయపడేటువంటి అవకాశం. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా బహిర్గతం చేస్తానని భయపెట్టచ్చు, లేకపోతే ఇంకో రకంగా మిమ్మల్ని అవసరానికి వాళ్ళు ఉపయోగించుకుని మొహం చాటేయచ్చు. ఇటువంటివన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి కొద్దిగా
గుంభనగా ఉండటే మంచిది. మీ పని మీరు చేసుకోవడం మంచిది. ఉచిత సలహా ఇవ్వకండి. ఎవరి విషయాలు కూడా అనవసరంగా నెత్తి మీద వేసుకోకండి. మీ జాతకమైతే వ్యక్తిగతంగా బాగున్నది. ఎదుటి వ్యక్తులు టెన్షన్స్, ఎదుటి వ్యక్తులు మీ మీద పడి అనవసరంగా మానసికంగా మీరు ఒత్తిడికి గురయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. ఈ నెలంతా కూడా శారీరక ఆరోగ్య విషయంలో జాగ్రత్త. పదునైనటువంటి ఆయుధాలు, కత్తులు ఇలాంటి కోసేటప్పుడు కానీ, ఏదైనా కోసేటప్పుడు కానీ, చాకులు, కత్తులు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ప్రమాదాలతో కూడా జరగవచ్చు. కాబట్టి గ్యాస్ పొయ్యిల దగ్గర కానీ, లేకపోతే అగ్ని సంబంధమైనటువంటి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ సాధారణంగా ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు పోలీసు రక్షణ సంస్థలో కానీ, మిలిటరీ ఇటువంటి స్థానాల్లో పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి అయితే వెపన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే మిస్ఫైర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. గబుక్కుని కత్తులు ఇలాంటివి మీద పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రక్తం కళ్ళ చూసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త. దూర ప్రయాణాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. విద్యార్థులకు అనుకూలమైనటువంటి పరిస్థితి. విద్యాస్థానం ముందు రాహు ఉన్నప్పటికీ కూడా కష్టపడితే మీ యొక్క తెలివితేటలకి గురుని యొక్క ప్రభావం వల్ల, రవి యొక్క ప్రభావం వల్ల ఈ నెలలో కనుక ఎగ్జామినేషన్స్ ఇలాంటివి కనుక ఏదైనా మీరు రాస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అనుకున్నటువంటి ర్యాంకులు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువ అంచనాలను పెట్టుకుని ఎక్కువ రిస్క్ లేకుండా తాత్కాలికమైనటువంటి లాభాలతో తాత్కాలిక వ్యాపారం చేస్తేనే మంచిది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ నెల 20 తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యి తీరుతుంది. స్థానచలన సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇష్టం లేని ప్రదేశానికి కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు అయితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఉంది. ఏమాత్రం సందేహం లేదు. జాతకంలో స్థానచలనం కనపడుతోంది. ఏమీ లేకపోయినా అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఇల్లైనా మారుతారు. అలాగా స్థానచలన సూచనలు మాత్రం ఎక్కువగా కనపడుతోంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం శుభకరమైనటువంటి పరిస్థితులు. వ్యవసాయం కలిసి వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయం వల్ల కూడా మీకు లాభాలు కనపడుతున్నాయి. భయం లేదు. కొద్దిగా అవసరమైతే రిస్క్ తీసుకునైనా సరే వ్యవసాయం మీరు కొద్దిగా ఎక్కువగా చేసుకోండి. దానివల్ల మీకు లాభాలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా కనపడుతున్నాయి. కొద్దిగా మీరు టఫ్గా ఉన్నా సరే భయపడక్కర్లేదు. ఎదుటి వ్యక్తులు అవసరమైతే వాళ్లే కాంప్రమైజ్ అయ్యి కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. ఒకంత ఏంటంటే ఈ నెల అంతా కూడా మీకు తీసుకునేటువంటి నిర్ణయాలని మంచి చెడులు ఆలోచించి మాట్లాడే ముందు కానీ, నిర్ణయం తీసుకునే ముందు కానీ పెద్దల సలహా పాటించండి. శ్రేయోభిలాషుల సలహా పాటించండి. అదే విషయంలో కూడా మీరు మనసులో ఉన్నటువంటి భావనని అందరినీ నమ్మి మోసపోయేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. వాక్స్థానాన్ని అంటే మీ నోటిలోంచి జారినటువంటి మాటే మీకు శత్రువు అవ్వచ్చు. అప్పుడు అలా అన్నావు కదా, వాళ్ళు ఇలా అన్నారు, మీ మాటను తీసుకెళ్ళి వాళ్ళకి ఇంకొకటి యాడ్ చేసి నెగిటివ్గా చెప్పడం, ఇలా మిమ్మల్ని సెంటర్ పాయింట్ చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహిస్తే అన్ని రకాలుగా ఈ నెల మీకు శుభకరమైనటువంటి స్థితిలే కనపడుతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. చాలా వరకు రుణాలు కూడా తీరేటువంటి అవకాశం కనపడుతోంది. ఆవేశపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇరిటేషన్కు లోను కావద్దు. జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన తగ్గి మాట్లాడడం, ఎదుటి వ్యక్తులను అంచనా వేసే ముందు చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఉంటే ఈ నెలంతా కూడా మీకు విజయమే. ప్రతినిత్యము కూడా దశరథ గురుత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఈ రాశి వారికి చాలా విశేషంగా ఫలిస్తుంది. 20వ తారీఖు తర్వాత, జూలై 20వ తారీఖు తర్వాత
కందులు లేదా కందిపప్పుని బ్రహ్మచారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల సప్తమ కుజుని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా మారి ఇబ్బందులు లేకుండా సామాన్యంగా గడిచిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, తొందరపడవద్దు. శనివార నియమాలు పాటించి నేను చెప్పిన పరిహారాలు చేసుకుని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.